పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 6వ అధ్యాయము 41వ వచనము నుండి, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును, నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించిన ఎడల వాడు నిత్య జీవము పొందును. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు విశ్వాసముంచి జీవిస్తున్నటువంటి దివ్యవాణి విశ్వాసులారా, ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారందరము కూడా సంతోషముతో దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పోయిన వారము యోహాను సువిశేషము 6వ అధ్యాయంలోని మొదటి భాగాన్ని చూసాం. ఈ రోజున అదే యోహాను సువిశేషము 6వ అధ్యాయమును 2వ భాగం 41వ వచనం నుండి ధ్యానించబోతూ ఉన్నా. ఈ రోజున దేవాతి దేవుడు మనందరికీ కూడా ఏమని అభయం ఇస్తూ ఉన్నాడు అంటే, దేవుడు కష్టకాలంలో మనలను చేయి విడువడు అని తెలియపరుస్తున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, క్రీస్తులో ఉన్న వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారు అనే అభయాన్ని ఇస్తున్నాడు. చక్కటి మాటలు ఈ రోజున మనం ధ్యానిద్దాం. దేవునిలో మనము ఉన్నప్పుడు ఎలాంటి కష్టాన్ని కూడా ఆయన మన దరికి చేరనివ్వడు. ఏదో ఒక రకంగా దేవుడు ఏం చేస్తాడంట, ఆ కష్టాలలో నుండి మనలను బయటికి తీసుకొని వస్తాడంట. ఉదాహరణకు మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఏలియా చాలా గొప్ప ప్రవక్త. కార్మెలు కొండ మీద బాలు ప్రవక్తలందరినీ కూడా హతమార్చినటువంటి ప్రవక్త. ఇజ్రాయేలు దేశంలో కరువు రాబోతున్నది అని ప్రవచనాన్ని ప్రవచించినటువంటి ప్రవక్త. ఇజ్రాయేలు దేశానికి వానలు పడతాయి అని తెలియపరిచినటువంటి ప్రవక్త. కరువు కాలంలో ఒక విధవరాలి దగ్గర ఆ ఇంటిలో నివాసము చేస్తూ కొద్దిగా పిండి కొద్దిగా నూనెతో ఆ యొక్క కరువులో భోజనాన్ని ఆరగించి జీవించినటువంటి ప్రవక్త. ఇంత గొప్ప ప్రవక్త ఒక సామాన్యమైనటువంటి స్త్రీ యొక్క మాటలను విని పారిపోతున్నాడు, భయపడుతూ ఉన్నాడు. యెజబెలు యొక్క మాటలను ఆలకించి ఏం చేస్తున్నాడంట, ప్రాణాలు కాపాడుకోవటానికి అరణ్యానికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఎందుకు యెజబెలు ఏలియా ప్రవక్తను భయపెడుతూ ఉంది అంటే, కార్మెలు కొండ మీద ఏలియా ప్రవక్త ఏం చేశాడంట, బాలు ప్రవక్తలందరినీ చంపివేశాడు. బాలు ప్రవక్తలు అంటే యెజబెలుకు చాలా ఇష్టం. అందుకే ఆమె కోపముతో ఏలియా ప్రవక్త దగ్గరకు ఒక సందేశాన్ని పంపిస్తూ ఉంది. ఏంటి ఆ సందేశం అంటే, రేపు ఈ పాటికి నేను నిన్ను ప్రాణములతో ఉంచను అనే సందేశాన్ని పంపిస్తుంది. అది విన్నటువంటి ఏలియా మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే, అరణ్యమునకు ఒంటరిగా ప్రయాణమైపోతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్ప కార్యాలన్నిటినీ ఇజ్రాయేలు ప్రజలకు అందించినటువంటి వ్యక్తి ఏలియా ప్రవక్త. దేవుని యొక్క మహత్తరాన్ని చూసినటువంటి వ్యక్తి ఏలియా ప్రవక్త. అలాంటి ఒక గొప్ప ప్రవక్త సామాన్యమైనటువంటి స్త్రీ యొక్క మాటలను విని తన ప్రాణమును కాపాడుకోవాలని అరణ్యానికి పరిగెడుతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా,
ఈ విధముగా ఆయన పరిగెత్తి 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 ఒక దగ్గర సేద తీర్చుకుంటున్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు దూత ద్వారా ఆయనకి భోజనాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈ భోజనాన్ని అందించే ముందు మనం చూసినట్లయితే అక్కడ ఏలియా ఒక మాట అంటాడు, ప్రభువా, ఇక నా ప్రాణములను తీసుకో, నేను ఈ భూమి మీద జీవించదగను అంటాడు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనములో, ఇక నా ప్రాణాలు నువ్వు తీసేసుకో, ఈ బాధలు ఈ కష్టాలు నేను అనుభవించలేను, నేను ఈ భూమి మీద ఉండలేకపోతున్నాను అంటూ ఉంటాడు. ఆ కష్టంలో, ఆ బాధలో దేవుడు ఏం చేస్తున్నాడు? దూత ద్వారా ఏలియాను బలపరుస్తున్నాడు. ఆయన శరీరానికి భోజనాన్ని అందించి బలపరుస్తున్నాడు. మొదటిసారిగా ఆయన భోజనం చేసి నీరు త్రాగి నిద్రపోతున్నాడు. మళ్ళీ రెండవసారి మళ్ళీ దూత ద్వారా భోజనము నీటిని ఇచ్చి ఆయన దానిని స్వీకరించిన తర్వాత ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ఇక్కడి నుండి హోరేబు పర్వతానికి నన్ను కలవటానికి ప్రయాణము చేయి అని అభయాన్ని ఇస్తున్నాడు. ఆ భోజనాన్ని స్వీకరించి 8వ వచనం, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది, ఆయన భోజనము స్వీకరించిన తర్వాత శరీరాన్ని బలపరుచుకొని ఆయన హోరేబు పర్వతానికి ప్రయాణించెను అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకోసమో తెలుసా? దేవునితో ఆయన ఐక్యం కావటానికి, దేవుని యొక్క కార్యాలను ఈ లోకములో ఇంకా ఎన్నో చేయాలి అని ఆయన ప్రణాళికలను తెలుసుకోవటానికి దేవుని దగ్గరికి వెళుతున్నాడు ఏలియా ప్రవక్త. దేవుని ప్రియ బిడ్డలారా, భయములో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉండి అభయాన్ని ఇస్తాడు అనే దానికి చక్కటి ఉదాహరణ ప్రియ దేవుని బిడ్డలారా. తోబీతు గ్రంథాన్ని కూడా మనం చూసినట్లయితే కనుక, తోబీతు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే సారా ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తూ ఉంది అంటే, ప్రభువా, నా ప్రాణము తీసుకోవటం నీకు ఇష్టం లేకపోయినట్లయితే నన్ను కనిపెట్టుకొని ఉండు, నాకు కనికరాన్ని చూపించు అని తోబీతు గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంతగా ప్రార్థన చేస్తూ ఉంది అంటే, సారా ఎవరినైతే వివాహం ఆడుతూ ఉందో వారిని చంపివేస్తూ ఉంది. 7గురిని వివాహం ఆడినప్పుడు 7గురు భర్తలను కూడా దుష్ట ఆత్మ ఆమెలో ప్రవేశించి ఆమె భర్తలను ఆమె చంపుకునేలాగున చేస్తూ ఉంది. అది గమనించి గుర్తెరిగి దేవునికి మొరపెట్టుకుంటుంది, ఇలాంటి జీవితం నువ్వు జీవించినా జీవించకపోయినా పర్వాలేదు, నన్ను స్వీకరించు, నన్ను స్వీకరించలేకపోయినట్లయితే నా పట్ల కనికరాన్ని కలిగి ఉండు అని సారా మాట్లాడుతూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఇక్కడ కూడా తోబీతు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే కనుక దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దూత ద్వారా సారా దగ్గరకు తోబియాను పంపించి కాపాడుతున్నాడు. రఫాయేలు దూత ద్వారా తోబియా అక్కడికి వచ్చి సారా జీవితాన్ని బాగు చేస్తున్నాడు. మరి ఒక పక్క తోబియా తండ్రి అయినటువంటి తోబీతు యొక్క జీవితాన్ని కూడా బాగు చేస్తున్నాడు రఫాయేలు దూత ద్వారా. అంటే మనం అర్థం చేసుకోవలసినది, ఆ నిత్య జీవితాన్ని మనము పొందుకోవాలి అంటే, ఒకవేళ ఈ లోకంలో మనము కష్టాన్ని, ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు ఆ దేవాతి దేవుడు వాటి నుండి బయటికి రావటానికి తప్పకుండా ఏదో ఒక రూపంలో మనకు సహాయకుడిగా ఉంటాడు అనే అంశాన్ని మనకు ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే ఈనాటి యోహాను సువిశేషము 6వ అధ్యాయము 41లో నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును అంటూ ఉన్నాడు. శరీరం యొక్క బలాన్ని మాత్రమే కాకుండా ఆత్మ కూడా బలపడటానికి ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అంటున్నాడు. ఆ ఆహారాన్ని స్వీకరించినప్పుడు మనం బలపడతాం. ఆత్మలో బలపడినప్పుడు ధైర్యం ఉంటుంది. కష్టాన్ని ఎదుర్కోవటానికి ఆత్మలో మనకు ధైర్యం ఉంటుంది. కాబట్టి ఈ కష్టాన్ని ఛేదించటానికి దేవుడు తోడుగా ఉంటాడు అనే అంశాన్ని ఈ రోజున దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి
ఆ పరలోక ఆహారమైనటువంటి క్రీస్తు దగ్గరికి నీవు వస్తూ ఉన్నావా? ఆ క్రీస్తుని స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఆత్మ పరిశీలన చేద్దాం. ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారము దేవాలయంలో దివ్య బలి పూజలు జరుగుతూ ఉంటాయి. మరి ఆ దివ్య బలి పూజలో ఏ విధముగా మనము పాలు పంచుకుంటూ ఉన్నాం అనేది ఆత్మ పరిశీలన చేయాలి. నిండైనటువంటి విశ్వాసముతో మనము ఆ దివ్య బలి పూజలో పాల్గొంటున్నప్పుడు, ఆ క్రీస్తు యొక్క శరీరాన్ని మనము స్వీకరించినప్పుడు, ఆ క్రీస్తు శరీరము ఆత్మను బలపరిచినప్పుడు ఆత్మ ధైర్యాన్ని పొందుకుంటుంది. ఆ ధైర్యము ద్వారా ఈ లోకంలో నువ్వు ఏం పనులు చేయాలనుకుంటున్నావో ఆ పనులలో విజయాన్ని సాధించగలవు. ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే, నీవు స్వీకరించినటువంటి క్రీస్తు నీలో ఉండి నీకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా యోహాను సువిశేషము 6వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక, నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ ధైర్యము పొందుకోవాలంటే, ఆయన్ని స్వీకరించాలి అంటే మనలో ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా ఆ రొట్టెను నీవు రొట్టెగా స్వీకరించినట్లయితే ప్రయోజనం లేదు. ఆ రొట్టెలో క్రీస్తు ప్రభువు వేం చేసి ఉన్నారు అని విశ్వాసముతో ఆ క్రీస్తు శరీరాన్ని స్వీకరించినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చూడగలుగుతావు. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన లేఖలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు, ఎవరైతే అయోగ్యకరముగా క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరిస్తూ ఉంటారో వారు అనారోగ్యానికి గురి అవుతారు, పెక్కుమంది మరి మరణిస్తారు అని వాక్యం అక్కడ తెలియపరుస్తూ ఉంది. పౌలు గారు చాలా చక్కగా ఆ యొక్క మాటలను తెలియపరుస్తున్నారు. క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని యోగ్యతతో మనం స్వీకరించాలి. పాపములన్నిటినీ విడిచిపెట్టి, పాపములన్నిటినీ ఒప్పుకొని, పశ్చాత్తాపడుతూ నిండు పూజలో మనము పాలు పంచుకొని ఏం చేయాలంట? ఆయన్ని యోగ్యతను సంపాదించుకొని, అర్హతను సంపాదించుకొని ఆయనను స్వీకరించినప్పుడు ఆయన మన జీవితంలోనికి వేం చేసి, మన ఆత్మలోనికి వేం చేసి, మన శరీరంలోనికి వేం చేసి ఏం చేస్తాడు? మనలను ధైర్యముగా ముందుకు నడిపిస్తాడు. ముందుకు ధైర్యంగా నడిపిస్తున్నాడు అంటే ఎటువైపు? ఆ నిత్య జీవితము వైపునకు. అంటే మంచి కార్యాలు ఈ లోకంలో మనము చేయటానికి ఆయన మనలను ప్రేరేపిస్తాడు. ఈ మంచి కార్యముల ద్వారానే మనము ఆ నిత్య జీవితంలోనికి అర్హతను సంపాదించుకుంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, అలాంటి విశ్వాసంలోనికి మనందరము రావాలి అని క్రీస్తు ప్రభువు మరి యోహాను 6:47లో నన్ను విశ్వసించిన వారికి అని మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతవరకు ఆయన విశ్వసిస్తూ ఉన్నాం? ఆత్మ పరిశీలన చేశారా? ఆత్మ పరిశీలన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన జీవితాన్ని మార్చేది ఎవరెవరో కాదు, మనము మన జీవితాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఈ ఆత్మ మనల్ని ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తుంది? మనలను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మన జీవితాలను మనమే మలుచుకోగలుగుతాం. ఎవరో వచ్చి ఎవరో ఏదో మంచి మాటలు చెప్పి మన జీవితాలను మీరు మార్చుకోండి 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 అంటే మనం మారం. అందుకే సామెత ఉంది కదా తెలుగులో, గుర్రాన్ని ఘాటిదాకా తీసుకొని రాగలుగుతాం, దానికి నీటిని కానీ మేతను కానీ తినటం తాగటం అది దాని ఇష్టం.
అంటే దానికి ఆకలి అవుతున్నప్పుడు ఎప్పుడైతే అది గ్రహిస్తుందో అప్పుడే దాన్ని స్వీకరిస్తుంది. అదేవిధంగా మన హృదయంలో ఎప్పుడైతే పరివర్తన మొదలవుతుందో, 10 మంది చెప్తూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటాం, దాని తర్వాత 2-3 రోజులు పాటించడానికి ప్రయత్నం చేస్తాం, మరి 3వ రోజు 4వ రోజు మళ్ళీ పడిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మలో నేను మారాలి, నా తత్వాన్ని మార్చుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, ప్రభువుని విశ్వసించాలి, ప్రభువే నా దేవుడని ఒక నిర్ణయానికి రావాలి, ప్రభువు మీద సంపూర్తిగా ఆధారపడినప్పుడు ఆయన గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. అందుకే దర్శన గ్రంథంలో ఆయన అంటూ ఉంటాడు 3వ అధ్యాయం 20వ వచనంలో, నేను నీ ఇంటి దగ్గరనే ఉన్నాను, నీ తలుపు తట్టుచూ ఉన్నాను, నా స్వరాన్ని విని నీ ద్వారము తీసినట్లయితే నేను నీ ఇంటిలోనికి వచ్చి నీతో భోజనము చేస్తాను అని మాటిస్తున్నాడు. హృదయం అనే ద్వారాన్ని ప్రతిరోజు దివ్య బలి పూజలో దివ్య సప్రసాదం ద్వారా ఆయన మన యొక్క హృదయాన్ని తడుతూ ఉన్నాడు. విశ్వాసపు వినికిడిని మనము కలిగి ఉన్నప్పుడు ఆ హృదయాన్ని మనం తెరవాలి, ప్రభువుని మనము ఆహ్వానించాలి. ఆ ప్రభు యొక్క శరీరము ద్వారా మనము ఆ నిత్య జీవితము కోసము ఆయనలో మనం లీనం కావాలి అనేది రెండవదిగా మనకు తెలియపరుస్తున్నాడు. 3వ మాట మనం చూసినట్లయితే యోహాను సువిశేషము 6వ అధ్యాయము 48వ వచనము, జీవాహారమును నేనే అంటున్నాడు. జీవాహారము నేనే అని ఆయన అంటున్నప్పుడు ఆ జీవాహారమును స్వీకరించడానికి విశ్వాసముతో ఆయన దగ్గరకు రావాలి అనేది ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం నీ దగ్గరికి కాక మేము ఎక్కడికి పోగలం అంటున్నాడు. మరి నీవు నేను ఆయన దగ్గరకు రావటానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ఆత్మ పరిశీలన చేద్దాం. నిత్య జీవితం కోసమే ఈ ప్రయాణం దేవుని ప్రియ బిడ్డలారా. ఈ శరీరాన్ని భగవంతుడు మనకు అందించింది, ఈ శరీరాన్ని ఇచ్చి ఈ శరీరంలో ఆత్మని ఇచ్చింది దేనికోసమో తెలుసా? ఆ నిత్య మహిమలోనికి, ఆ నిత్య జీవితంలోనికి మనందరము ప్రవేశించటానికి ఈ యొక్క శరీరాన్ని అందించి ఈ శరీరం ద్వారా ఈ లోకంలో ఎలాంటి మంచి కార్యాలను చేస్తూ ఉన్నాం, ఎంతవరకు దేవునికి సాక్ష్యంగా నిలబడగలుగుతూ ఉన్నాం, ఎంతమందిని ఊరటగలిగినటువంటి మాటల ద్వారా ఆ ప్రభు వైపునకు మలుస్తూ ఉన్నాం అనేది మన నుండి ఆయన గ్రహించటానికి, ఆ గ్రహించినటువంటి మన యొక్క మంచితనాన్ని ఆ యొక్క పరలోకంలో ఆ నిత్య మహిమలో మనము స్థానాన్ని సంపాదించుకోవటానికే ఈ జీవితం. కానీ ఈ యొక్క ఉన్నతమైన జీవితంలో ఆ దేవునికి తప్ప అన్నిటికీ మనము అవకాశాలను ఇస్తున్నాం, అన్నిటికీ సమయాన్ని ఇస్తున్నాం. దేవుని దగ్గరకు, నిత్య జీవితం వైపునకు, విశ్వాసమునకు మనము దగ్గరికి రావాలి అని మనము వాక్యం ద్వారా వింటూ ఉన్నప్పటికీ మనం ఏం చేస్తున్నామంట? ఒక చెవున వింటున్నాం, ఒక చెవున వదిలిపెడుతున్నాం. అందుకే నిత్య జీవం వైపునకు మరలలేకపోతూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ శరీరము ఉన్నప్పుడే మనల్ని మనము మలచుకొని ఆ యొక్క సంపూర్ణమైనటువంటి నిత్య మహిమలోనికి మనము ప్రవేశించటానికి దేవుడు ఇచ్చినటువంటి చక్కటి అవకాశం మన జీవితాన్ని మార్చుకోవటం. ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు ఆ నిత్య మహిమలోనికి మనం చేరగలుగుతాం. అందుకే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. కాబట్టి నన్ను విశ్వసించండి, నా మాటలను గ్రహించండి, మీ జీవితాలను మార్చుకోనండి, హృదయ పరివర్తన కలిగి నా వైపునకు మరలండి అని క్రీస్తు ప్రభు సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. మారటానికి ప్రయత్నం చేద్దామా? ఇంకా కొద్ది రోజులే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటామేమో. ఈ కొద్ది రోజుల్లోనే మన జీవితాలను మార్చుకొని ఆయన వైపునకు మరలటానికి, ఆ శాశ్వత లోకంలో సంతోషముగా ఉండటానికి మనల్ని మనం మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం దేవుని ప్రియ బిడ్డలారా. రెండవదిగా ఆ యొక్క నిత్య జీవితంలోనికి రావాలి అంటే ఆయన యొక్క వాక్కును కూడా మనం ఆలకించాలి. ఇప్పటి వరకు శరీరాన్ని స్వీకరించినప్పుడు ఆత్మ బలపడుతుంది అని విన్నాం. ఇప్పుడు మనము ఆయన యొక్క వాక్కు కూడా, ఆయన స్వరము కూడా మనకేం చేస్తుందంట? శరీరాన్ని బలపరుస్తుంది. అందుకే యోహాను సువిశేషము 6వ అధ్యాయము 60వ వచనం నుండి మనం చూసినట్లయితే కనుక, శిష్యులు అనేకులు ఈ మాటలు కఠినమైనవి అని చెప్పుకొనిరి, తన శిష్యులు దీనిని గురించి గొనుగుకొనిరి.
కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంట? నా మాటలు సజీవమైనటువంటి మాటలు అంటూ ఉన్నాడు. ఒక పక్క ఇన్ని గొప్ప మాటలను ఆయన తెలియపరుస్తున్నప్పుడు శిష్యులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి ఏమంటున్నారు? గొణుగుకుంటున్నారు. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన శరీరాన్ని మాకు ఎలా ఇస్తాడు అని మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన మాటలను గ్రహించి ఆయనను అర్థం చేసుకున్న వారందరికీ కూడా ఆయన ఏమిస్తున్నాడు? నిత్య జీవం ఇస్తూ ఉన్నాడు అని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రియ స్నేహితులారా. అందుకే మనందరము కూడా సిమోను పేతురు మాదిరిగా మారాలి. యోహాను సువిశేషము 6వ అధ్యాయము 68వ వచనాన్ని మనం చూసినట్లయితే సిమోను పేతురు, ప్రభు, మేము ఎవరి వద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు. ప్రజలు ఏమైనా అనుకొని మేము మాత్రం 12 మంది మాత్రము ఎక్కడికి పోగలుగుతాం? నీ దగ్గరికి తప్ప మేము ఎక్కడికి పోలేం. ఎందుకంటే నీ మాటలలో నిత్య జీవమును ఇచ్చు మాటలు పొందుపరచబడి ఉన్నాయి. అంటే మా జీవితాలను మార్చే విధముగా నీ మాటలు ఉన్నాయి. మమ్ములను మేము పరివర్తనలోనికి తీసుకుని వచ్చేదిగా నీ మాటలు ఉన్నాయి. కాబట్టి మేము ఎక్కడికి పోగలమయ్యా? నీ మాటలు నిత్య జీవమును కలిగించు మాటలుగా ఉన్నాయి అని శిష్యులు 12 మంది తరపున పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను కూడా అలాంటి నిత్య జీవపు మాటలను గ్రహించటానికి మనము సమయాన్ని ఇవ్వాలి. ఆ నిత్య జీవపు మాటలను చదవటానికి సమయాన్ని ఇవ్వాలి. ఆ నిత్య జీవపు మాటలను వినటానికి సమయాన్ని ఇవ్వాలి. ఆ నిత్య జీవపు మాటలతో మనము ధ్యానం చేయటానికి సమయాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ మాటలకు మనము సమయాన్ని ఇస్తూ ఉంటామో ప్రభు మనలను, మన జీవితాలను ఆశీర్వదిస్తాడు అని వాక్యం నేర్పిస్తుంది. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, ఇన్ని గొప్ప మాటలను ఈ యోహాను సువిశేషం 6వ అధ్యాయంలో మనం వింటూ ఉన్నాం. మరి ఆ నిత్య జీవంలో మనము ప్రయాణం కావటానికి కావలసినటువంటి ఒకే ఒక అర్హత విశ్వాసం. ఈ విశ్వాసము ద్వారానే నేను ఆ నిత్య మహిమలోనికి జొరబడగలం. ఆ నిత్య మహిమలోనికి వెళ్ళాలి అంటే ఆ నిత్య జీవపు మాటలను కూడా మనము ధ్యానించాలి. ఎంతమంది మీ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటాం? ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటామో ఆ జీవము కలిగినటువంటి పలుకుల ద్వారా